హాయ్ ఫ్రెండ్స్, 1971 డిసెంబర్ 30 సాయంత్రం 6 గంటలు. చుట్టూ చీకటి ఆవహించింది. చాలా నగరాల్లో విమాన దాడులు జరిగాయని అనుమానం ఉండింది. ఈ కబురు ప్రభుత్వానికి అందింది. ప్రజలని ఇంటి నుంచి బయటికి రావద్దని, లైట్స్ ఆరిపేయమని, ఎవరూ లైట్స్ వేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. చరిత్రలో 1971 సంవత్సరం సువర్ణాక్షరాలతో లిఖించదగిన సంవత్సరం. రష్యా సహకారంతో పాకిస్తాన్పై భారత్ విజయవంతంగా పైచేయి సాధించింది. రష్యా ఆ రోజు అందించిన ఆయుధ సహకారం, ఆ టెక్నాలజీ చాలా తక్కువ దేశాలకు మాత్రమే ఆ రోజుల్లో అందుబాటులో ఉంది. అమెరికా, బ్రిటన్ కలిసి సంయుక్తంగా చేయాలనుకున్న దాడిని తిప్పికొట్టగలిగింది. ఈరోజు వీడియోలో ఈ విషయంలో రష్యాకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. దీంతోపాటు 1971 భారత్ చూపిన శక్తి సామర్థ్యాలను, అమెరికా, బ్రిటన్ ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టామో, వాటి ఎత్తుగడలను ఎలా తునాతునకలు చేశామో తెలుసుకుందాం. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ చాలా సమస్యలు ఎదుర్కొంది. నాటి పాకిస్తాన్కి, ఒకప్పుడు అందులో భాగమైన బంగ్లాదేశ్కి ఇండియా సాయం అందిస్తూ వచ్చింది. భారతీయ వాయుసైన్యం పాకిస్తాన్ వాయుసైన్యం మీద గట్టిగా దాడి చేసింది. ధైర్య సాహసాలతో భారత సైన్యం వాయుసైన్యం చేసిన దాడులతో పాకిస్తాన్ భయపడిపోయింది. యుద్ధం విషయంలో 1971 సంవత్సరాన్ని ఆధునిక భారత్ అని అభివర్ణించాల్సి ఉంటుంది. భారతీయ సైన్యం, వాయుసైన్యం, నావికా సైన్యం ఎంతో పటిష్టంగా ఉండడం, దృఢమైన రాజకీయ వ్యవస్థ, ప్రపంచ దేశాల సహకారం ఈ యుద్ధం గెలవడానికి కారణమైంది. ఈ యుద్ధంలో ఓడిపోయిన పాక్ సైనికులు 1,00,000 మంది రాతపూర్వకంగా తమ ఓటమిని అంగీకరిస్తూ లిఖితపూర్వకంగా రాసిచ్చారు. మాస్కో సాయం లేకుండా ఇదంతా సాధ్యమయ్యే పని కాదు. ప్రత్యక్షంగా ఇది భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధంగా కనిపించిన ఇరు దేశాలకు ప్రపంచంలోని అనేక దేశాల సహకారం అందింది. అమెరికా, చైనా, బ్రిటన్లు పాకిస్తాన్కు అనేక రకాలుగా సహాయపడ్డాయి. ఇండోనేషియా పాకిస్తాన్ తరపున యుద్ధం చేసేందుకు ఒక యుద్ధ నౌకను పంపింది. ఈ పరిణామాలన్నిటి తరువాత రష్యా రంగప్రవేశం చేసింది. దీంతో పరిస్థితులన్నీ మారిపోయాయి. డిసెంబర్ 10 అమెరికా రాష్ట్రపతి రిచర్డ్ నిక్సన్, అతని సలహాదారుడు హెన్రీ కిస్సింజర్ ఇద్దరూ కలిసి ఒక యుద్ధ నౌక పంపారు. 75,000 టన్నుల పరమాణువుతో నిండిన యుద్ధ నౌకను యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ చేసింది. ఇందులో 70కి పైగా బాంబులున్నాయి. వీటితో పోల్చినప్పుడు భారతీయ సామర్థ్యం 20,000 టన్నులు మాత్రమే. మన విక్రాంత్ దగ్గర 20 యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయి. ఇదే సమయంలో రష్యా ఇంటెలిజెన్స్ వర్గం భారత్కు కొన్ని రహస్యాలను చేరవేసింది. బ్రిటన్కు చెందిన ఈగల్ పేరు గల యుద్ధ నౌక భారత్ భూభాగానికి సమీపంగా వస్తుందనే సమాచారాన్ని తెలియజేసింది. ఆధునిక చరిత్రలో ఇదొక విషాదకర సంఘటన అనే చెప్పాలి. పశ్చిమ దేశాలకు చెందిన ఇద్దరు ప్రముఖులు రాజకీయ వ్యూహంలో భాగంగా భారత్ను ప్రమాదంలో ముంచేందుకు సిద్ధమయ్యారు. అలాగని ఈ పరిణామాలతో భారత్ బెదిరిపోలేదు. భారత్ చాలా ధైర్యంగా ఇండో రష్యా ఒప్పందాన్ని చేసుకుంది. దీంట్లో భాగంగా భారత్కి దేశం బయట నుంచి ఎలాంటి సమస్యలు ఎదురైనా సాయం అందించేందుకు రష్యా ఒప్పుకుంది. బ్రిటన్, అమెరికా భారత్ను అడ్డుకునేందుకు ఆ సమయంలో అనేక వ్యూహాలు పన్నాయి. అరేబియా సముద్రంలో బ్రిటిష్ సైన్యానికి చెందిన దళాలు భారత్ను టార్గెట్ చేసేందుకు సిద్ధమయ్యాయి. అమెరికా బంగాళాఖాతంలో అదే వ్యూహంతో సిద్ధంగా ఉంది. ఈ రెండు దేశాలను ఎదుర్కొనేందుకు డిసెంబర్ 13న రష్యా కమాండర్ అడ్మిరల్ వ్లాదిమిర్ కుర్గియా నాయకత్వంలో అణు ఆయుధాలతో నిండిన నౌకను పంపారు. ఇందులో అనేక ఆయుధాలున్నాయి. ఆ మిస్సైల్ రేంజ్ 300 కిలోమీటర్ల కన్నా తక్కువ ఉండేది. అందుకే అమెరికా, బ్రిటన్ సేనలు తమ సమీపంలోకి వచ్చే వరకు ఎదురు చూసేవి. ఆ తరువాత వాటి మీద ఎదురు దాడి చేసేవి. ఇదంతా రష్యా నేతృత్వంలోని సైనిక దళాల కనుసన్నల్లో జరిగింది. రిటైర్ అయ్యాక ఒక రష్యా టెలివిజన్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అడ్మిరల్ వ్లాదిమిర్ కుర్గియా చెప్పిన విషయాలేంటంటే, 1970-1975ల మధ్యకాలంలో అమెరికా, బ్రిటిష్ సేనలను ఎలాగైనా నిలువరించాలనే ఆదేశాలుండేవి. అడ్మిరల్ చెప్పిన మరో విషయం ఏంటంటే, సబ్మెరైన్స్ అన్నీ సముద్రపు అడుగునే ఉంచాలనే ఆదేశాలు ఉండేవట. అమెరికా ముందుకు కదిలినట్లు సమాచారం తెలిస్తే తమ శక్తి కూడా చూపించేందుకు సిద్ధంగా ఉండేవాళ్ళు. అనుకున్నట్టుగానే జరిగింది. అమెరికా సైన్యం ముందుకు కదిలింది. వారిని నిలువరించేందుకు భారత సైన్యం కూడా ముందుకు దూసుకువెళ్ళింది. అమెరికా సైన్యాన్ని మేము చుట్టుముట్టాం. వాళ్ళు మా చేతుల్లో బందీలయ్యారు. బ్రిటిష్ సైన్య యుద్ధ కమాండర్ అడ్మిరల్ డిమరస్ మరియు అమెరికా యుద్ధ కమాండర్ మాటలు రికార్డ్ చేశాం. అందులో వాళ్ళు రష్యా యుద్ధ సైన్యాలు ముందుకు కదులుతున్నాయనే మాటలు మాట్లాడుతున్నారు. ఈ విషయం తెలిసి అమెరికా విమానాలు మెడగాస్కర్ వైపు వెళ్ళిపోయాయి. అలా అవి బంగ్లాదేశ్లోకి అడుగు పెట్టే కంటే ముందే రష్యా సైన్యాలు వాటిని నిలువరించాయి. అలా భారత్లో అమెరికా, బ్రిటన్ జోక్యాన్ని రష్యా విజయవంతంగా తిప్పికొట్టగలిగింది. చరిత్ర ఆధారంగా మనకి తెలిసే విషయం ఏంటంటే, బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇచ్చే విషయంలో నాటి భారత ప్రధానమంత్రి చాలా కృషి చేశారు. అమెరికా భారత్ను నిలువరించేందుకు 3 బెటాలియన్లను స్టాండ్ బై పొజిషన్లో ఉంచింది.
అమెరికా యుద్ధనౌక యుఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్కి భారత్ను టార్గెట్ చేయమనే ఆదేశాలిచ్చారు. భారత్ విదేశాంగ శాఖ రూపొందించిన 7 పేపర్ల డాక్యుమెంట్ల ప్రకారం ఎంటర్ప్రైజెస్కి భారత్ మీద అవసరమైతే బాంబుల వర్షం కురిపించే ఆదేశాలు కూడా అందాయి. వాషింగ్టన్ నుంచి ఎలాంటి వార్తలు వెలువడుతున్నా, ఎలాంటి ప్రచారం జరుగుతున్నా చైనా ఏం చేయలేదు. అయితే సాయం కోసం రష్యా చైనాతో మాట్లాడినట్లుగా కూడా భారత్కి అందింది సమాచారం. అలా 1971 యుద్ధం భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. అది ఎప్పటికీ అలాగే నిలిచుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.